చేతికి బొక్కలేని సీఎం దేశం లెవెల్ ఉన్నారా అంటే అది బరాబర్ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారే వెళ్తాడు. అసలు సారు పబ్లిక్ ను కలుస్తున్న తీరును వాళ్ళకు వరాలు ఇస్తున్న రీతిని చూస్తుంటే ఆనాటి రాజ్యంలో రాజు లెక్కనే అనిపిస్తాడు. ఇగో గిట్లా చెప్పుకుంటా పోతే అంత పొగుడుతున్నారు అని అంటారు కానీ కొలువుదారుల సేవల కార్ స్పీడ్ తో ముంగటి పోతున్న కేసీఆర్ సార్ను ఒక్కసారి దర్శనం చేసుకుందాం రండి. అన్ని ముచ్చట్ల అటెంక గాని ఇలా కేసీఆర్ సార్ మాటలు వింటే మాత్రం జేబులున్న పైసలన్నీ తీసి ఇసిరేస్తారు. సంపాదన గింపాదన అంతా మర్చిపోతారు. జర్రంత పైసలన్నీ దూరం పెట్టుకొని ఈనుండ్రి. అది వరకు సీఎం సారు అంగన్వాడీ అక్కలను పిలుచుకొని జీతాలు పెంచి కష్టాలు సుఖాలు అరుచుకున్నాడు కదా, అగో అట్లనే ఊళ్ళ పొంట తిరుగుకుంటా మందు గోళీలు సప్లై చేసే ఆశా వర్కర్లను పిలుచుకున్నాడు ప్రగతి భవన్ కు. ముందుగాల వాళ్ళు ఏమేం పనులు చేస్తారో తెలుసుకొని. మనదో విచిత్రమైన దేశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆ గవర్నమెంట్ పార్టీ మారినప్పుడు మంత్రి మారినప్పుడు ఎవరి బుర్రలో ఏదో వస్తే చేస్తారన్నట్టు. మన కర్మ ఏం చేస్తాం. అసలు ఆశా వర్కర్ల సిస్టమే బుర్ర లేకుండా పెట్టినరట. ఎందుకో ఎరికేనా? ఒరిజినల్ స్కీమ్ ప్రకారం ప్రతిరోజు మీరు పనిచేసే అక్కడ కూడా లేదు. మీది ఉద్యోగం కాదు వాస్తవానికి. మీకు ఇచ్చేది కూడా ఇన్సెంటివ్ కమిషన్. మళ్ళీ మీకు డ్రెస్ వేయించిరి. డ్రెస్ వేసే వరకు మేము ఉద్యోగస్తులను మీరు అనుకుంటారు. ఓర్ని చూసిన్రా, ఇన్ని రోజులు నౌకర్దారులం అనుకుంటే అసలు కథ గిట్లున్నదట. మరి ఎందుకు ఇట్లా అయిందంటే ఈ యూనియన్లు పెట్టించేటోళ్ళు, స్ట్రైకులు చేయించేటోళ్ళు ఇదో దందా ఉంటుంది రాజకీయాలు. సమ్మెలు చేయించి మిమ్మల్ని ఊరేగింపులు చేయించి లేని గందరగోళాలు సృష్టించి ఎందో వస్తుందో ఆశ కల్పిస్తుంది. మీరు రోడ్ల మీద కచ్చుడు, అక్కడక్కడ కొంత ఎక్కువ పోలీసులు మిమ్మల్ని కొట్టుడు. అయ్యో, అంటే ఉద్యోగాలకెళ్ళి ఉడవిక్తున్నాడా అనుకోకుండ్రి. నిన్ననే కర్ణాటకలో కొన్ని వేల మంది అంగన్వాడీ వాళ్ళు పాపం వచ్చి బెంగళూరు పోయి అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అడిగినారు, మాకు జీతాలు పెంచండి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమ్మా, మాకు సంబంధం లేదు, ఒక పైసా కూడా పెంచని చెప్పి పంపించి మేము కూడా మీకు అట్లా చెప్పచ్చు. అమ్మయ్యా, చెప్పలేదా? ఉద్యోగాలు ఉడవికేదందుకు కాదు ప్రగతి భవన్ కు పిలిచింది, జీతాలు పెంచేదందుకేనా. ఇప్పుడు మిమ్మల్ని చూసుకుని నవ్వుతారు జనం. ఈ ఏం నౌకరీ ఇది ఉంటుందా, ఇది ఉడుతుందా, ఏం సంగతి, అంతే కదా. పెద్ద డ్రెస్ వేసుకున్నట్టు కనబడితే కథ కనబడితే ఇక్కడ ఏం లేదన్నట్టు ఉంటుంది. ఈ వెటకారాల పరిస్థితి, ప్రజలు ఎక్కిరించే పరిస్థితి ఉండద్దు. ఆ పరిస్థితి మారాలి. నేను మారుస్తా గ్యారంటీ, దాని ఇబ్బంది లేదు. చెప్పలేదా? ఇక జీతాలు పెంచుతాడు చూడండి సారు. ఎప్పుడు ఏఎన్ఎం ఖాళీలు ఏర్పడ్డా ఉద్యోగాలు తీసుకుంటప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా కానీ తర్వాత కడమూలకి ఇవ్వాలి. ఏఎన్ఎం పోస్ట్ ఖాళీ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 1200 అర్జెంట్ నింపండి, వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఎందుకు ఇయ్యరు? వచ్చిన కాడికి వస్తుంది. చూసిండ్రా, ఊళ్ళో పెద్ద మనిషి లెక్కన ఎట్లా ఆర్డర్లు వేస్తున్నాడో. ఆఫీసర్లు ఉత్తగా చూసుకుంటుంటే రాసుకుంటున్నారా అని గదమాయించి మరీ రాపిచ్చిండు సీఎం సారు. ఆర్ యూ నోటింగ్ డౌన్? ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇచ్చేస్తాడు, సస్తే చేస్తాడు. గవర్నమెంట్ అంటే ఏందో మంత్రదండం ఉండదు, సంసారం చేసినట్టే ఉంటుంది. ఇది కూడా అన్ని సవరించుకోవాలి కదా. ఇప్పుడు మీకు 1500 వస్తుందమ్మా, యావరేజ్గా 1500 అమ్మా, 1500 కూడా రాదు. అగో చూసిండ్రా, ఎంత జీతం అంటే ఎవ్వరొక్క మాటకొస్తలేరు. అంత తలో మాట మాట్లాడుతుండే వరకు నాకు కొంత తెరికే, నేను కూడా చెప్తా. కానీ విషయం ఏంటంటే బతకాలి, అంతే కదా. బతకాలంటే ఏదో మార్గం పట్టాలి. ఏం చేస్తాం? మన దానిలో కూడా కొంతమంది ఆ గర్భవతులను ప్రైవేట్ దవాఖాన పంపించే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. కానీ నేను ఆ మాట అన్నా కదా కొంతమంది అని, అందరు లేరు. ఎందుకంటే బతకాలి. వాడు 10 రూపాయలు ఇస్తాడని ఆశ. గంతగనం పైసల ఆశ లేదు సారు. లేదు, మనకేం తెలిసిపాడు కదా. డాక్టర్ చెప్పాను, పోయి చూపించుకుంటే నీ గర్భసంచి తీసేయాలి. ఎంత దుర్మార్గం. అంతకన్నా ఏ బొంద మీద పెట్టుకుంటాం డబ్బులు, ఏం చేసుకుంటాం? మనం మంచిగున్న మనసులను చెడగొడతారా? చూసిండ్రా, పైసల గురించి ఎంత మంచి ముచ్చట చెప్పిండో. అందుకే కాన్పైన వాళ్ళకు పైసలు ఇచ్చే పథకం పెట్టిండట కేసీఆర్ సారు. ఇక ఇప్పుడు జీతాల ముచ్చట. మీకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఒక 6000 రూపాయలు సెట్ చేసుకుందాం. ఏ చూసిండ్రా, 6000 అంటే అక్కల సంబరం జిందాబాదులు కూడా కొట్టిండ్రు. వద్దు, అయిపోయి 6000కే బంగ్లా కట్టినట్టు చేయబడుతుంది. మీకు 6000 కాడికే ఉండదు. నేను మళ్ళీ ఒకసారి పెంచుతా, మీకు ఇలా హామీ ఇస్తా ఉంది. మేము తిప్పల పెట్టుడు, అర్ధరాత్రి రమ్మ మనుషులం కదా ఎవరమైనా. ఏదో మీరు మా అగ్గో దొరికిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడడం అని బంద్గా వాడండి దయచేసి. ఎవరు ఎక్సైజ్ చేసినా బాగుండదు. నేను చెప్తున్నా, చెప్పండి వాళ్ళకు. అందరం సమానమే. అదృష్టాన్ని బట్టి ఒక్కొక్క లెవెల్లో పనిచేస్తున్నాం అంతే. కైండ్లీ నోట్ డౌన్ లక్ష్మణ్ గారు, దయచేసి మీరు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మిస్టర్ తివారీ. అటెంక ఆఖరి ముచ్చట్లు చెప్పిండు, ఇని సప్పట్లు కొట్టుండ్రి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. మీరు మిమ్మల్ని చూడంగానే మనుషులకు కేసీఆర్ కనిపించాలి, కేసీఆర్ కనబడారు అనిపించాలి. ఇక డన్. మీ కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత నాది. తెలంగాణను ఆరోగ్యంగా కాపాడే బాధ్యత మీది. జై తెలంగాణ.